అరుణిమా సిన్హా. ఈ పేరు మీరు వినుండరు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన ఈ అమ్మాయి తన జీవిత ఆశయం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కటం. దానికోసం తను ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి తను ట్రైన్‌లో ప్రయాణం చేస్తుంది. ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్న సమయంలో దొంగలు ఆ బోగీలో ఎక్కి తన దగ్గరున్న బ్యాగ్‌ని లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఆ బ్యాగ్ లాక్కునేటప్పుడు ఈ అమ్మాయికి దొంగలకి మధ్య పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో ఏం చేశారంటే దొంగలు ఈ అమ్మాయిని డోర్‌లోంచి ట్రైన్‌లోంచి బయటకు తోసేశారు. మూవింగ్ ట్రైన్‌లోంచి బయటకు తోసేశారు. దాంతో ట్రాక్ పక్క పడిపోయిన ఆ అమ్మాయి మీద ఆ రోజు రాత్రి ఎన్నో ట్రైన్లు వెళ్ళినాయి. అప్పుడు ఉదయాన్నే మరి ఎవరో చూసారో ఏమో కానీ తను తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. త్వరదగిపోయిన అరుణిమా సినిమాకి మెలకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు వస్తే, డాక్టర్ గారు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకుంటున్నాను, ఎప్పుడు మళ్ళీ నేను నడవగలుగుతాను అని అడిగింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అమ్మా నువ్వు చూసావో లేదో నీ ట్రైన్లు నీ ఒక కాలు మీద వెళ్ళిపోయినాయి, దానివల్ల నీ కాలు ఒకటి తీసేయాల్సి వచ్చింది, నువ్వు నడవటమే కష్టం, అలాంటిది కొండెక్కడం అనేది నీ మరి ఒకసారి ఆలోచించుకోమ్మా, ధైర్యం తెచ్చుకో, అలాంటి ఆలోచనలు మానుకోమ్మా, నీ కాలు దాదాపుగా తొంటి దాకా తీసేసామని డాక్టర్ గారు చెప్పారు. ఒక్కసారిగా తన చుట్టూ మబ్బులు కమ్మి కళ్ళు బైర్లు కమ్మినాయి అరుణిమా సిన్హాకి. అయినా సరే అరుణిమా సిన్హా వెనకాల తన విరిగిపోయిన కాలుకి ఆర్టిఫిషియల్ లెగ్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ కొండలెక్కటం ప్రాక్టీస్ చేసింది. కొండలెక్కటం ప్రాక్టీస్ చేయడమే కాదు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చూపించింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి వికలాంగ మహిళగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది కదా స్ఫూర్తి అంటే. అరుణిమా సిన్హా ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిదంటే, ఎప్పుడు ఏం జరిగినా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా తన లక్ష్యాన్ని మార్చుకోకూడదని చెప్పేసి ఈమె ద్వారా మనం నేర్చుకోవాలి. మనం చాలామంది జీవితంలో మన ఫెయిల్యూర్కి కారణం ఫలానా అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ నాకు రెక్కలుంటే నేను ఆకాశంలో ఎగిరేవాడిని, నాకు గనక మా తాత కలెక్టర్ అయితే నేను ఎంబీబీఎస్ చదివేదాన్ని, నేను గనక ఈ చైతన్య కాలేజీలో చేరితే ఏఐఈఈ కొట్టేదాన్ని, వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, నాకున్న ఇబ్బందులు, ఈ ఇబ్బందుల వలన నేను ఫలానా విజయాలు సాధించలేదని చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు తప్పు. ఏం జరిగినా ఏమున్నా ఉన్న వనరులను ఉపయోగించుకొని నువ్వు వెతకడానికి కనుక ప్రయత్నిస్తే, నీ లక్ష్యం మీద నీ యొక్క దృష్టి కరెక్ట్గా ఉంటే, నీలో కనుక నిబద్ధత ఉంటే ఖచ్చితంగా నువ్వు లక్ష్యాలను చేరతావు అని చెప్పడానికి ఈ అరుణిమా సిన్హా యొక్క జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పొచ్చు.